ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం. ఇర్మియా దక్షిణ రాజ్యమైన యూదా చరిత్ర. చివరి దశాబ్దంలో యెరూషలేములో నివసించిన ఒక యాజకుడు. ఇశ్రాయేలీయులు తమ విగ్రహారాధన, అక్రమాల ద్వారా దేవునితో తమ నిబంధనను మీరినందువలన వారిపైకి రాబోతున్న తీవ్రమైన పరిణామాల గురించి హెచ్చరించడానికి దేవుడు అతనిని ఒక ప్రవక్తగా పిలిచాడు. ఇశ్రాయేలు మీద ఆ శిక్షను అమలు చేయడానికి బబులోను సామ్రాజ్యం ఒక దేవుని సేవకునిగా వచ్చి యెరూషలేమును నాశనం చేసి ప్రజలను చెరగా కొనిపోతుందని కూడా అతడు ప్రవచించాడు. విచారకరం ఏమిటంటే అతని మాటలు నిజమయ్యాయి. యెరూషలేము ముట్టడి, అది నాశనం కావడం, ప్రజలు చెరలోకి వెళ్ళడం అతడు ప్రత్యక్షంగా చూశాడు. ఈ గ్రంథం ఉనికిలోకి రావడం బహు ఆసక్తికరంగా జరిగింది. యెరూషలేములో 20 సంవత్సరాల పాటు బోధించిన తరువాత అతని సందేశాలన్నింటినీ పోగు చేసి వాటిని గ్రంథస్థం చేయమని దేవుడు ఇర్మియాకు ఆజ్ఞాపించాడని 36వ అధ్యాయంలో చూస్తాం. ఇర్మియా బారూకు అనే లేఖికుడిని నియమించుకుని ఆ పని చేశాడు. బారూకు వాటన్నింటినీ సంకలనం చేసి ఒక గ్రంథపు చుట్టపైన రాశాడు. బారూకు ఇర్మియా గురించిన ఇంకా మరికొన్ని గాథలను క్రోడీకరించి దానికి కలిపాడు. అందుకే ఈ గ్రంథం ఏవో కొన్ని అక్కడక్కడ పోగు చేసి కలిపిన వ్యాసాల్లాగా ఉంటుంది. దేవుని న్యాయనిరతి, ఆయన కృపల గురించిన సందేశాన్ని తెచ్చేవాడిగా ఈ ప్రవక్తను చూడవచ్చు. ఇర్మియాను ఒక ప్రవక్తగా ఉండాలని పిలవడంతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. అతనికి 2 రకాల బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అతడు ఇశ్రాయేలుకు ఒక ప్రవక్తగా ఉంటాడు. అదే సమయంలో అనేక ఇతర రాజ్యాలకు కూడా అతని మాటలు పెరికివేస్తాయి, కూలదోస్తాయి. అదే సమయంలో నాటుతాయి, కడతాయి. అంటే అతడు ఇశ్రాయేలుపై నిందారోపణ చేసి వారిపైకి రాబోతున్న దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తాడు. అయితే భవిష్యత్తు నిరీక్షణ గురించిన ఒక సందేశం కూడా అతని దగ్గరుంది. 1 నుండి 24 అధ్యాయాలతో కూడిన మొదటి పెద్ద విభాగానికి ఈ ప్రారంభం మంచి పరిచయంగా ఉంది. ఇది ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళక ముందు నుండి ఇర్మియా రాసిన మాటల సంకలనం. ఇక్కడ ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే ఇశ్రాయేలీయులు దేవునితో తాము చేసుకున్న నిబంధనను మీరి ధర్మశాస్త్రంలో రాసి ఉన్న ఆ ఒప్పంద నియమాలను అన్ని విధాలుగా అతిక్రమించింది. వారు కనానులోని వివిధ దేవతలను పూజించడం ప్రారంభించి రాజ్యమంతటా వాటి విగ్రహాలు నిలిపారు. విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తూ ఇర్మియా ఒక అలంకారాన్ని వాడాడు. ఇశ్రాయేలీయులు ఇతర దేవతలకు మొక్కడం గురించి వర్ణిస్తూ అతడు వేశ్యలు, విచ్చలవిడి శృంగారం, అపనమ్మకత్వం అనే మాటలను అతడు ఉపయోగించాడు. అదేవిధంగా ఇర్మియా పదే పదే ఇశ్రాయేలు నాయకుల్ని విమర్శించాడు. వారి యాజకులు, రాజులు, ఇతర ప్రవక్తలు అంతా అవినీతిపరులయ్యారు. వారు ధర్మశాస్త్రాన్ని, నిబంధనను విడిచిపెట్టేశారు. అది విశృంఖలమైన సామాజిక దుర్న్యాయం అనే విచారకరమైన ఫలితానికి నడిపించింది. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు సమాజంలో హీనంగా పరిగణించబడే విధవలు, అనాథలు, పరదేశులు ధర్మశాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా మరీ తీవ్రమైన అణిచివేతకు గురయ్యారు. ఇశ్రాయేలు నాయకులు ఈ పరిస్థితిని పట్టించుకోలేదు. ఈ అంశాలన్నీ 7వ అధ్యాయంలో ఒకే చోట కేంద్రీకరించబడి ఉండడం మనం చూస్తాం. దానిని ఇర్మియా దేవాలయ సందేశం అని పిలుస్తారు. అంతా బాగానే ఉంది అన్నట్టు ఇశ్రాయేలీయులు తమ దేవుడిని పూజించడానికి మందిరానికి వస్తూ పోతూనే ఉన్నారు. అయితే మందిరం బయట చూస్తే వారు అన్యదేవతలకు మొక్కుతున్నారు. కొంతమంది అయితే కనానీయుల భయంకరమైన శిశుబలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కాబట్టి ఇర్మియా ఇశ్రాయేలు దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అనే ఎవరికీ ఇష్టం లేని తన ప్రకటన చేస్తున్నాడు. ఆయన వచ్చి ఉత్తర దిక్కు నుండి ఒక శత్రువును పంపి అతని ద్వారా తన స్వంత దేవాలయాన్ని ధ్వంసం చేసి ఇశ్రాయేలును శిక్షించబోతున్నాడు. అతని సైన్యం యెరూషలేమును ఆక్రమించడానికి దేవుడు అనుమతిస్తాడు. నువ్వు చదివే కొద్దీ అతడు బబులోను సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాడని గ్రహిస్తావు. ఇదంతా 25వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక రూపాంతరానికి దారితీసింది. ఇశ్రాయేలు తమ దేవుని వైపు తిరగలేదు. కాబట్టి బబులోను కొత్త రాజైన నెబుకద్నెజరు పాలన మొదటి సంవత్సరంలో ఇశ్రాయేలు దాని పొరుగు రాజ్యాలన్నింటినీ జయించి వారిని 70 సంవత్సరాల చెరలోకి తీసుకెళ్లడానికి బబులోను సైన్యాలు బయలుదేరాయి అని ప్రకటించమని దేవుడు ఇర్మియాకి చెప్పాడు. అతడు బబులోనును ఒక మద్యం పాత్రతో పోల్చాడు. అది అంచుల వరకు ఇశ్రాయేలు చేసిన అన్యాయం, విగ్రహారాధనలపై దేవుని కోపం అనే మద్యంతో నిండి ఉంది. దేవుడు ఇశ్రాయేలును, ఇతర దేశాలను ఆ పాత్రలోనిది తాగేలా చేస్తాడు. ఈ గ్రంథ నిర్మాణానికి ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దీని తర్వాత వచ్చేదంతా బబులోను దురాక్రమణపై కేంద్రీకరించింది. మొదటిగా 26 నుండి 45 అధ్యాయాలు ఇశ్రాయేలు గురించి, తరువాత 46 నుండి 51 అధ్యాయాలు ఇతర దేశాల గురించి వివరించాయి. ఇశ్రాయేలు గురించిన భాగంలో ఇర్మియా ఇశ్రాయేలును వెనక్కి తిరిగి రమ్మని వేడుకోవడం,
చివరి నిమిషం వరకు అతడు వారిని హెచ్చరించడం, అయినా ఇశ్రాయేలు నాయకులు అతడి సందేశాన్ని తిరస్కరించడం చూస్తాం. యెరూషలేము ముట్టడి వేయబడడం, చివరికి బబులోను చేత నాశనం అవ్వడం, ఆ సమయం అంతా ప్రజలు యిర్మీయాను శ్రమల పాలు చేయడం, అంతిమంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా కొంతమంది ఇశ్రాయేలీయులు అతన్ని తమతో పాటు ఐగుప్తుకు తీసుకుపోవడం మొదలైన వివరాలతో ఈ భాగం ముగుస్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే ఈ విపత్తులు, దేవుని శిక్షల గురించిన చీకటి గాథల మధ్య భవిష్యత్తులో ఇశ్రాయేలుకు కలగబోయే నిరీక్షణకు సంబంధించి యిర్మీయా చేసిన ప్రకటనలున్నాయి. ఇశ్రాయేలు దేవునితో నిబంధనను మీరి చెరలోకి వెళ్ళిన తరువాత దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడని, ఆయన తన ప్రజలతో నిబంధనను నూతనపరిచి వారి హృదయాలను రూపాంతరం చెందిస్తాడు అని మోషే చెప్పిన ప్రవచనాన్ని అతడు ప్రస్తావించాడు. యిర్మీయా ఈ వాగ్దానాన్ని అందుకుని దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. దేవుడు ఒకనాడు ధర్మశాస్త్ర విధుల్ని రాతి పలకల మీద కాకుండా తన ప్రజల హృదయాలపై రాస్తాడని అతడు చెప్పాడు. వారు తనను యథార్థంగా ప్రేమించి తననే పూర్తిగా వెంబడించేలా ఆయన వారి తిరుగుబాటు స్వభావాన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ఒకనాడు చెర నుండి తమ దేశానికి తిరిగి వస్తుంది. దావీదు సంతానం నుండి మెస్సయా రాబోతున్నాడు. ఆ సమయంలో సమస్త దేశాలు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని గుర్తిస్తాయి. కాబట్టి ఇశ్రాయేలు ఎంత భ్రష్టత్వంలోకి దిగజారిపోయినా వారి పాపం, వారిపై అధికారం చేయడానికి దేవుడు అంగీకరించడని ఈ అధ్యాయాలు స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా ఆయన నమ్మకత్వమే తన వాగ్దానాల నెరవేర్పును అమల్లోకి తీసుకొస్తాయి. దీని తరువాత ఇశ్రాయేలు పొరుగు రాజ్యాలను శిక్షించడానికి దేవుడు బబులోనును ఏ విధంగా వాడుకుంటాడో వివరించే పెద్ద పద్యభాగం ఉంది. ఐగుప్తు, ఫిలిష్తియా, మోయాబు, ఏదోము, అమ్మోను, దమస్కు, హసోరు మొదలైన దేశాలు. ఆశ్చర్యకరంగా చివరిలో ఉన్న అతిపెద్ద పద్యభాగంలో అంతిమంగా బబులోను పైన రాబోతున్న దేవుని తీర్పుల గురించి రాసి ఉంది. తన న్యాయాన్ని అమలు చేయడానికి దేవుడు ఈ రాజ్యాన్ని వాడుకున్నప్పటికీ వారి హింసను, విగ్రహారాధనను ఆయన అనుమతించలేదు. కాబట్టి దేవుని నీతి న్యాయాల ప్రమాణం కిందకి బబులోను కూడా రావాల్సిందే. ఈ రాజ్యం చూపిన గర్వాన్ని, అది జరిగించిన అన్యాయాన్ని యిర్మీయా తీవ్రంగా ఖండించాడు. మానవాళి జీవితం కంటే ఎంతో ఉన్నతంగా బబులోను హెచ్చించుకుంది. అది గతంలో ఆదికాండం 11వ అధ్యాయంలోని బబులోను చిత్రాన్ని కళ్ల ముందుకు తెస్తున్నది. బబులోను తిరుగుబాటు చేసే రాజ్యాలన్నింటికీ ప్రతినిధిగా మారింది. తమ ఐశ్వర్యంలో, యుద్ధ సామర్థ్యంలో అతిశయించిన దాన్ని బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని తన స్వంత నాశనానికి అప్పగించాడు. 2వ రాజుల గ్రంథం చివరి నుండి తీసుకున్న ఒక గాథతో ఈ గ్రంథం ముగుస్తుంది. అది యెరూషలేముపై బబులోను చివరి దండయాత్ర గురించి వివరిస్తుంది. వారు ఏ విధంగా ఆ నగర ప్రాకారాలను కూలదోశారో, దేవాలయాన్ని దహించారో, ప్రజలను చెరలోకి తీసుకెళ్లారో వివరించింది. 1 నుండి 24 అధ్యాయాల్లో దేవుని తీర్పు గురించి యిర్మీయా చేసిన హెచ్చరికలు ఏ విధంగా నెరవేరాయో ఈ గాథ వివరించింది. అయితే ఈ చివరి అధ్యాయం బందీగా కొనుపోబడిన ఇశ్రాయేలు రాజు యెహోయాకీను గురించిన ఒక చిన్న గాథతో ముగిసింది. అతడు దావీదు సింహాసనానికి వారసుడు. బబులోను రాజు అతనిని చెరసాల నుండి విడుదల చేశాడు. అతని మీద దయ చూపించి తన మిగిలిన జీవితం అంతా తన భోజనం బల్లపై తనతో కూడా భోజనం చేయడానికి అనుమతించాడు. అదే ఈ గ్రంథం ముగింపు. ఇక్కడ ఒక చిన్న ఆశాకిరణం మనకు కనిపిస్తుంది. ఈ భాగం 30 నుండి 33 అధ్యాయాల్లో యిర్మీయా చేసిన నిరీక్షణ సందేశాలను మనకు గుర్తు చేస్తుంది. తన ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు. దావీదు సంతానంలో నుండి భవిష్యత్తులో రాబోయే మెస్సయా రాజు గురించిన తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. కాబట్టి ఈ గ్రంథం అంతా సుదీర్ఘమైన హెచ్చరికలు, తీర్పులతో నిండి ఉన్నప్పటికీ చివరి మాటలు మాత్రం భవిష్యత్తు గురించిన గొప్ప నిరీక్షణతో నిండి ఉన్నాయి. యిర్మీయా గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే.